సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చేసి మనకైతే పీకేలో వచ్చేసి సీజన్ 11కి సంబంధించిన ఆల్ టైమ్ రిటైన్ ప్లేయర్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దాంట్లో మనకైతే ఎలైట్ ప్లేయర్స్ ఎవరెవరు రిటైన్ అయ్యారనేది ఈ వీడియో ఫుల్ క్లారిటీ అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియోని ఎండ్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త ఉంటే మాత్రం సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు సో మీకైతే మళ్ళీ చెప్తున్నాను. సో మీరైతే ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోతే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. సో వెంటనే వెళ్ళి ఫాలో అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో మీకైతే ఆల్ టీమ్ ఎలైట్ రిటైన్ ప్లేయర్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకైతే బెంగాల్ వారియర్స్ అయితే చూసుకుందాం. సో బెంగాల్ వారియర్స్ వచ్చేసి 2 ప్లేయర్స్ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఎలైట్ ప్లేయర్ కింద రిటైన్ అయ్యారని. సో ఆ ప్లేయర్స్ కనుక చూసుకుంటే మాత్రం సో మీకైతే విశ్వాస్ అండ్ నితిన్ కుమార్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ 2 ప్లేయర్స్ వచ్చేసి మీకైతే ఎలైట్ ప్లేయర్ కేటగిరీ కింద అయితే రిటర్న్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే బెంగళూరు బుల్స్ కనుక చూసుకుంటే మాత్రం సో 3 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. సో మీకైతే సునీల్, రాహుల్ కుమార్ అండ్ మనకైతే సుబ్రహ్మణ్యన్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఈ 3 ప్లేయర్స్ని అయితే బెంగళూరు బుల్స్ వచ్చేసి సో ఎలైట్ ప్లేయర్ కేటగిరీ కింద రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇక దబాంగ్ ఢిల్లీ విషయానికి వస్తే మాత్రం సో మనకైతే నవీన్ కుమార్, ఆశుమాల్ అండ్ విక్రాంత్ని కూడా సో మీకైతే ఎలైట్ ప్లేయర్ కింద తీసుకుని రిటర్న్ చేసుకోవడం మనకైతే పీకేఎల్ ఫ్యాన్స్కి చాలా షాకింగ్ న్యూస్ ఇచ్చని చెప్పొచ్చు. సో మీకైతే నవీన్ కుమార్ ఆప్షన్లో వస్తాడని అనుకున్నాను, కానీ సో మీకైతే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీకైతే గుజరాత్ జైన్స్ కనుక చూసుకునే మాత్రం సో 2 ప్లేయర్స్ సో మీకైతే బాలాజీ డి అండ్ మనకైతే జితేందర్ యాదవ్ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో ఇప్పుడు వచ్చి మీకైతే హర్యానా స్టీలర్స్ టీం కనుక చూసుకునే మాత్రం సో రాహుల్ సేత్పాల్ అండ్ మనకైతే ఘన్శ్యామ్ మగర్ని అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. సో హర్యానా స్టీలర్స్ టీం కూడా సో 2 ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. అది కూడా ఎలైట్ ప్లేయర్ కేటగిరీ కింద. సో మీకైతే ఇప్పుడు కనుక జైపూర్ పింక్ ప్యాంథర్స్ చూసుకుంటే మాత్రం సో మీకైతే అర్జున్ దేశ్వాల్ అండ్ మనకైతే రిజా మీర్ బగేర్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇతను వచ్చేసి మీకైతే ఒక ఇరాన్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం వచ్చేసి 2 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది ఎలైట్ ప్లేయర్ కేటగిరీ కింద. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే పునేరి పల్టన్ కనుక చూసుకుంటే మాత్రం సో మీకైతే అభినేష్ నటరాజన్ అండ్ మనకైతే గౌరవ్ ఖత్రీని అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. సో మీకైతే ఆల్రెడీ న్యూ యంగ్ ప్లేయర్స్ కింద సో మీకైతే 4 ప్లేయర్స్ అయితే అయ్యారు. సో వాళ్ళు వచ్చేసి మీకైతే నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం సో తమిళ్ తలైవాస్. సో ఫ్రెండ్స్, తమిళ్ తలైవాస్ దగ్గర నుంచి మీకైతే ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో మీకైతే ఒక్క ఎలైట్ ప్లేయర్ కూడా లేడు సో మీకైతే రిటర్న్ చేసుకుని. కాబట్టి సో మీకైతే నెక్స్ట్ న్యూ యంగ్ ప్లేయర్ కింద సో యంగ్ ప్లేయర్స్ కింద రిటర్న్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఇప్పుడు వచ్చేసి మీకైతే తెలుగు టైమ్స్ టీం దగ్గర నుంచి చూసుకుంటే మాత్రం సో శంకర్ గడాయ్ అండ్ మనకైతే అజిత్ పవార్ అయితే ఉండడం అయితే జరిగింది. సో యాక్చువల్లీ అజిత్ పవార్ ఒక్కడే అవుతాడని మనకైతే తెలిసింది, కానీ సో మనకైతే శంకర్ గడాయ్ని మనకైతే రిటర్న్ చేసుకోవడం మనకైతే అది కూడా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మీకైతే యుముంబా కనుక చూసుకునే మాత్రం సో వాళ్ళు కూడా 2 ప్లేయర్స్ని అయితే రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది ఎలైట్ ప్లేయర్ కింద. సో మనకైతే రింకు అండ్ మనకైతే జాఫర్ ధనేష్ని అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకైతే ఈ ప్లేస్ వచ్చేసి సో ఎలైట్ ప్లేయర్ కింద సో వాళ్ళు వచ్చేసి రిటర్న్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ టీం కనుక చూసుకుంటే మాత్రం సో యూపీ యోధా. సో ఫ్రెండ్స్, యూపీ యోధా కూడా సో మీకైతే ఒక్క ఎలైట్ ప్లేయర్ని కూడా రిటర్న్ చేసుకోలేదని చెప్పొచ్చు. కాబట్టి సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకైతే ఆల్ 12 టీమ్ ఎలైట్ ప్లేయర్ రిటర్న్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రిటెన్షన్ పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో మీరైతే తప్పకుండా కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకైతే న్యూ యంగ్ ప్లేస్ అండ్ మీకైతే యంగ్ ప్లేస్ ఎవరెవరు రిటర్న్ అయ్యారో మీకైతే ఫుల్ క్లారిటీగా చెప్తాను. కాబట్టి సో ఆ వీడియోని కనుక మీరు కనుక మిస్ కాకుండా చూడాలంటే మాత్రం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.